హిట్ సినిమాలను రీమేక్ చేయడం అన్నది అన్ని భాషల్లో ఉన్నదే. భాషతో సంబంధం లేకుండా హిట్ సినిమాని స్థానిక భాషకు అనుగుణంగా రీమేక్ చేసి సక్సెస్లు అందుకుంటారు. ఇది ఎంతో కాలంగా అమలులో ఉన్న విధానం. తెలుగు సినిమా హిందీలో రీమేక్ అవుతుంది. హిందీ సినిమా తెలుగులో రీమేక్ అవుతుంది. మాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలు కూడా ఎక్కువగా తెలుగులో రీమేక్ అవుతుంటాయి. అయితే తెలుగు సినిమాలు పాన్ ఇండియాలో ఫేమస్ అయిన తర్వాత రీమేక్ల హవా కాస్త తగ్గింది అన్నది వాస్తవం. తాజాగా ఈ రీమేక్ చిత్రాల గురించి నిర్మాత బన్నీ వాస్ సంచలన విషయాన్ని వెల్లడించారు. చావా చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసే అవకాశం ఉందా అంటూ ఓ ప్రశ్న ఆయన ముందుకు వెళ్ళింది. అందుకు ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. ఇలాంటి మంచి సినిమాని రీమేక్ చేసే ధైర్యం నేను చేయలేను. ఇప్పుడున్న రోజుల్లో రీమేక్ ట్రెండ్ అన్నది కనుమరుగవుతుంది. సినిమా రిలీజ్ అయిన 2 నెలలకే ఆ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. అన్ని భాషల్లో ఆ సినిమా అందుబాటులో ఉంటుంది. కాబట్టి భవిష్యత్లో సినిమా రీమేక్ చేయడం అన్నది కుదరకపోవచ్చు అని అన్నారు. ఇది నిజమే. సినిమా హిట్ అయితే 6 నుంచి 8 వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ఇది ఓటీటీ నిబంధన. ఒకవేళ ఫెయిల్ అయితే 2 వారాలకే స్ట్రీమింగ్కి రెడీ అవుతుంది. అలాంటప్పుడు సినిమాను రీమేక్ చేయడం ఎలా సాధ్యం? సినిమా రీమేక్ అవ్వాలంటే ఆ హిట్ సినిమా ఓటీటీ బిజినెస్కి వెళ్లకూడదు. కేవలం థియేట్రికల్గా రిలీజ్ అయిన సినిమాలే రీమేక్కు అవకాశం ఉంటుంది. కానీ ఓటీటీ బిజినెస్ని ఏ నిర్మాత వదులుకుంటాడు? అలా చేయాలంటే నిర్మాత ధైర్యం చేయాలి. ఓటీటీ కంటే అదనంగా రీమేక్ రైట్స్ రూపంలో నిర్మాతకు ముట్టాలి.